పరుగెత్తేదండి, కాలంతో పరుగెత్తేదండి. అందుకుంటే గమ్యమండి, మిస్ అయితే బాధపడకండి. ఆహా, మిస్ అయితే బాధపడకండి. రేపటి కోసం ఎదురు చూడు, నిన్నటి కోసం ఏడవకు. ఆగిందేమో ఒక రైలే, జీవితం కాదు ఓ మిత్రమా. రైలు బండి రైలు బండి కాలంతో పరుగెత్తేదండి, అందుకుంటే గమ్యమండి, మిస్ అయితే బాధపడకండి. గెలుపోటములు దారిలో భాగం, లెక్క చేయకు చిన్న పరాజయం. పరుగు పరుగు ఆపకు నువ్వు, గమ్యం చేరే వేగం పెంచు. రైలు బండి కాలంతో పరుగెత్తేదండి, అందుకుంటే గమ్యమండి, మిస్ అయితే బాధపడకండి. ఏం చెప్పమంటా సార్, లాస్ట్ టైం కూడా మిస్ అయిపోయింది. ఈ ఒక్క మీటింగ్ మిస్ అయిపోతే నా లైఫ్ ఆగిపోతుంది సార్. హలో హలో ప్రాణం లేని వస్తువు మీద కోపం చూపిస్తే ప్రయాణం ఆగది బాబు. ఓ, నీలాగా పుస్తకం చదువుకుంటూ కూర్చుంటే నా కడుపు నిన్నది పెద్ద ఆయన. టైమ్ ఈజ్ మనీ, మనీ ఈజ్ టైం. ఇప్పుడు పోయిన ఈ రైలు నా 3 నెలల కష్టాన్ని పాడు చేసింది. నీకేం తెలుసు? రైలు పోలేదు, నువ్వే ఆలస్యం అయ్యావు. రైలు దాని సమయానికే వస్తుంది. మనం మన సమయాన్ని పట్టుకోవడంలోనే ఉంది జీవితం. జీవితం అంటే ఏంటి? ఈ చిన్న స్టేషన్లో కూర్చోవడమా? కాదు, పరిగెత్తాలి. బెంగళూరు, మలేషియా, లండన్, న్యూయార్క్ ఇవన్నీ తిరగాలి, డబ్బు సంపాదించాలి. ఇవన్నీ నీ ముఖానికి ఏమైనా తెలుసా? నువ్వేమైనా తిరిగావా? లేకపోతే ఈ సమాజం నిన్ను కుక్కని చూసినట్టు చూస్తుంది. పరిగెత్తడంలో తప్పు లేదు, కానీ ఎందుకు పరిగెత్తుతున్నావో తెలియాలి కదా. కాళ్ళ కింద నీళ్ళ కరిగిపోతున్నట్లు, వెనుక ఎవరో తరిమినట్లు. ఈ పరుగు దేనికోసం? ఆగి చూస్తే నువ్వు తప్ప ఇంకెవరు లేరు. ఆ పడి మీ ఫిలాసఫీ. నాకు కావాల్సింది సక్సెస్. నా భార్యకు, నా కొడుకుకు మంచి జీవితం ఇవ్వాలి. ఈ ఊర్లో పడి ఉంటే ఏమొస్తుంది? నాకు కష్టం. ఈ రైలు ఎక్కితే నాకు ప్రమోషన్, కానీ ఇప్పుడు నా లైఫ్ ప్లాట్ఫామ్ అయిపోయింది. మంచి లైఫ్ అంటే ఏంటి బాబు? పెద్ద బంగ్లానా, ఖరీదైన కారా? నేను పోస్ట్ మాస్టర్గా రిటైర్ అయ్యాను. నా జీతం తక్కువే, కానీ నా కొడుకుని ప్రయోజకుడిని చేశాను. వాడు నీలాగే పరిగెత్తుతున్నాడు. అవునా? మరి మీ అబ్బాయి ఏం చేస్తున్నారు? అమెరికాలో సెటిల్ అయ్యాడా? అవును, 10 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే బెంచ్ మీద కూర్చొని ఇదే టైంకి రైలు ఎక్కాడు. లండన్ వెళ్తున్నా నాన్న, 2 ఏళ్లలో తిరిగి వస్తాను, నన్ను మహారాజులా చూసుకుంటా అన్నాడు. గ్రేట్. మరి 10 ఏళ్ళు అయ్యింది. వాడు మహారాజు అయ్యాడో ఏమో, కానీ ఈ ముసలి రాజును చూడడానికి రాలేదు. ఫోన్ చేస్తే బిజీ నాన్న, మీటింగ్ అంటున్నాడు. సరిగ్గా ఇందాక నువ్వు ఫోన్లో మాట్లాడినట్లే. ప్రతిరోజు ఇక్కడికి వస్తుంటాను బాబు, ఈ బెంచ్ మీద కూర్చుంటాను. ఆ బండి వెళ్ళిపోయే వరకు చూస్తాను. వాడు రాడని తెలుసు, కానీ ఆ బండి కూతలో వాడి గొంతు వినబడినట్టు ఉంటుంది. బాధపడకు, రేపు ఇంకో రైలు బండి ఉందిలే. ఇదేమి చివరిది కాదులే. నువ్వు పరిగెత్తుతున్నది నీ కుటుంబం కోసమైతే వాళ్ళను వదిలేసి పరిగెత్తకు బాబు. వాళ్ళతో కలిసి నడువు. నువ్వు రైలు బండి మిస్ అవ్వలేదు. బహుశా దారి మార్చుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం ఇది. హలో హలో, ఎక్కడున్నారు? మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది, నేను ఇంటికి వచ్చేస్తున్నా. అయ్యో నిజమా? ఎంత మంచి మాట చెప్పారు. నేను ఇప్పుడే మీకు ఇష్టమైన అన్నం పప్పు చేస్తాను.
జాగ్రత్తగా రండి. నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. జీవితం అనే పరుగులో గమ్యం కంటే గమనం ముఖ్యమా? మనం దేనికోసం పరిగెడుతున్నాం? కాలం ఒక రైలు బండి. కొందరు ఎక్కడానికి పరిగెడతారు, కొందరు దిగిపోయాక ఆగుతారు. కానీ కొందరు మాత్రం ఏ బండి రాదని తెలిసినా ప్లాట్ఫామ్ మీద అలా ఎదురు చూస్తూ ఉండిపోతారు. కొన్నిసార్లు మనం ఎక్కాల్సిన రైలు కాదు ముఖ్యం, వేగంగా దూసుకుపోయే ప్రపంచంలో ఆ పరుగు కాదు ముఖ్యం. మన కోసం ఆ చివరి మజిలీలో నిశ్శబ్దంగా ఎదురు చూసే, మనల్ని ప్రేమగా పలకరించే ఆ ఇల్లే ముఖ్యం. జీవితంలో కొన్ని రైళ్లు మిస్ అవ్వడమే మంచిది. ఆ రోజు ఆ మిస్ అయిన రైలు ఓటమి కాదు, అది ఒక గొప్ప అవకాశం. మన నిజమైన గమ్యాన్ని తెలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన ఒక మధురమైన వరం. గమ్యం ఎప్పుడూ దూరం కాదు, అది మనం వదిలి వచ్చిన చోటే ఉంటుంది. కాబట్టి మీరు కూడా జీవితంలో ఎప్పుడైనా ఏదైనా రైలును మిస్ అయితే బాధపడకండి, వెనక్కి తిరిగి చూడండి. ఎందుకంటే ఆ రైలు మిస్ అవ్వడం మీకు ఇంటి దారి మాత్రమే కాదు, మీ ఆత్మ కోరుకున్న అసలైన అంతిమ గమ్యాన్ని చూపించిన దైవ నిర్ణయం. ఒక్కసారి ఆలోచించండి.